లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆదిరిపల్లి నా మీద వీళ్ళు కావాలని అనేక విధాలుగా కసిలు కట్టి మాట్లాడడం జరిగింది. నేనైతే ఆదిరిపల్లిలోని మరి ఆ గ్రామంలోని మన పంచాయతీలోని ఇక్కడే ఉన్నాను. నేను ఎక్కడికి పోలేదు. వాళ్ళు మరి ఒక ఆర్థిక ఇబ్బందుల వల్ల మన దగ్గర వచ్చి మరి కొన్ని దినాలు ప్రార్థన చేసుకుంటూ ఇక్కడే ఉన్నారు. ఆ తర్వాత మరి ఆదివారం వచ్చేసి 1వ తేదీ భోజనాలు పెట్టుకుంటామయ్యా, మా పాపకు బాగుంది అని చెప్పారు. సరే దేవుడు మీతో ప్రేరేపణిస్తే అట్లా పెట్టుకోండి అని చెప్పాను. మరి వాళ్ళ బంధువులు కూడా వచ్చారు, అందరూ చూశారు, మా పాపకు కూడా బాగుంది అని చెప్పేసి భోజనాలు కూడా తినేసి సంతోషంగా 2వ తేదీ సోమవారం రోజు ఊరికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ శనివారం రాత్రికి మన దగ్గర వచ్చారు. ఆ తర్వాత 2 రోజులు మరి ఉండేసి ఆ పాప అమ్మగారు 3 రోజులు నేను పాజిటివ్లో ఉండి ఆ తర్వాత దేవుడికి మళ్ళీ నేను ఇంటికి తీసుకొని పోతానని చెప్పేసి పాప వాళ్ళ అమ్మ చెప్పింది. సరే అట్లనమ్మా, మరి మీ ఇద్దరు సమ్మతపడి భార్యాభర్తలు ఒకేనంటేనే ఉండు, లేకపోతే నువ్వు కూడా వెళ్ళిపోవద్దని నేను చెప్పాను. హాస్పిటల్కి కూడా తీసుకోమని చెప్పాను. ఉండేసి 3 రోజులు మరి పాజిటివ్గా ఉండి తర్వాత డబ్బులు తీసుకొని నేను ఆ తర్వాత ఊరికి పోయేసి హాస్పిటల్కి పోతాను అని చెప్పింది. సర్లే అని చెప్పి ఓకేనమ్మని చెప్పాను. ఆ తర్వాత మనకు సోమవారం అర్ధరాత్రి వేళ మరి 2 గంటల టైంలో మరి మరణించాను. పాప మీద మరి పాస్టర్ గారు కొట్టాడు అని అన్నీ కూడా మరి వాళ్ళు నా మీద కక్షలు కట్టి నా మీద మరి బుద్ధ చల్లాలని వాళ్ళు ఆవేదనతో మరి బయట వారు ఇలాగా చెప్పారు. For more videos like this, subscribe Big TV channel.